పిండి. ఆశీర్వాద్ అమ్ములు ఇంట కమ్మని వంట. బియ్యం పిండితో కుడుములా? అదెలా? ఎలాగంటే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. బియ్యం పిండి, కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, అంతే అంతే. ఇదిగో ఇలా ఆవిరి ఉంటుంది, ఇది ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నీళ్లు వేసి వేడి చేయాలి. తర్వాత బియ్యం పిండిని నీళ్ళతో ఇలా పిండిలాగా తడుపుకొని ఇలా చిన్న చిన్న ఇడ్లీలాగా చేసుకొని ఒక 10-15 నిమిషాలు ఆవిరికి పెట్టామనుకో మన బియ్యం పిండి కుడుములు రెడీ. అంతేనా? అంతే. ఓ చాలా ఈజీ. నేను చెయ్యొచ్చా? చెయ్యొచ్చు కదా. అమలు ఇదిగో ఇలా పిండి తడిపి పెట్టుకున్నాం కదా, మామూలు నీళ్ళతోటే తడుపుకోవాలి. అందులో కొద్దిగా నానబెట్టిన శనగపప్పు, ఉప్పు వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా ఇడ్లీలాగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఒత్తి ఇది పెట్టాను కదా గిన్నె, దీనికి ఇలా అన్నీ ఇలా చేసి ఇలా పెట్టుకోవాలి. పెడితే ఒక 10 నిమిషాల పాటు ఆవిరి పెట్టామనుకో వీటిని ఆవిరి కుడుములు కూడా అంటారు. ఇలానా? అలాగే. అబ్బా ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నావే. నేను ఎప్పుడు అంతే అమ్మా, ఫుల్ టాలెంటెడ్. నీ పోలిక్ కదా అమ్మా. ఇది ఇలా ఎంతసేపు ఉంచాలి? చెప్పాను కదా 10 నిమిషాలు ఉంచుకోవాలి ఆవిరికి. 10 నిమిషాలు. ఒక చిన్న బౌల్ తీసుకో, ఆ ఎర్ర బౌల్ తీసుకోనరా. అమ్మా పాపం మా అక్కయ్య పని ఏమవుతుందో ఏమో. ఏముంది సోదాంటి, ఆ పెరుగు ఇంకా కర్పూరం తనకు పెట్టుకుని పెద్దమ్మ కూడా పెడుతుందేమో. అయ్యో అమ్మా ఒకసారి పెద్దమ్మని చూసి వస్తానమ్మా. ఫోనీ లేవే మాట్లాడుకుంటున్నారు. ఆగు. అమ్మా ఏమైంది? అనుకున్నదే జరిగింది. ఏమైంది? పాప పెద్దమ్మ మోహన్ చూడాలి, ఏం అనలేక ఇలా కూర్చుంది. ఇలా ఇలా అంతే, ఏం చెయ్యట్లేదు ఇంకా. సో అంటే మాట్లాడుతూనే ఉంది. బాబోయ్, దాని మూడు ఎలా భరిస్తున్నాడు. అందుకనే జుట్టు ఊడిపోయి విగ్గొచ్చింది. అమ్ములు ఇదిగో ఇలా ఫోక్ తీసుకొని ఇలా కట్ చేస్తే ఇదిగో ఆవిరి కుడుములు రెడీ. ఇవి మీ పెద్దమ్మకు చాలా ఇష్టమే. ఇలా అచ్చు ఇడ్లీల మాదిరే. ఇంకా మనం ఇడ్లీకైనా కొద్దిగా నూనె వేస్తాం కదా స్టాండ్కి, దీనికి వేయకపోయినా పర్లేదు, అలాగే వచ్చేస్తాయి. అమ్ములు ఈ ఆవిరి కుడుములు దేంతో తింటే బాగుంటుందో తెలుసా? అల్లపు చట్నీ, చేపల పులుసు, ఆకుకూరల్లో కోయి కూర అని ఉంటుంది కదా, ఆ కోయి కూరతో తింటే సూపర్ ఉంటుంది అమ్ములు. చేపల పులుసు కోయి కూరతోనా? ఓ సూపర్ కాంబినేషన్. ఓకే ఓకే అమ్ములు ఇదిగో ఇప్పుడు మన బియ్యం పిండి ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి కదా. నువ్వు ఇలా వచ్చి టేస్ట్ చేయి. ఉప్పు ఎలా ఉందో చెప్పు, పెద్దమ్మకు పెట్టాలి. అమ్మా ఇది ఎలా చేసావు ఒకసారి చెప్పమా. చెప్తాను, ఇది అక్కడ పెట్టొచ్చి చెప్తాను. అమలు బియ్యం పిండి ఆవిరి కుడుములు తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి వేసుకొని అందులో నానబెట్టిన శనగపప్పు మామూలు నీళ్ళతో మన చపాతీ పిండిలా తడుపుకోవాలి. దాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇడ్లీ మాదిరి చేతిపైనే ఒత్తుకొని నీళ్లు ఆవిరి పెట్టుకొని ఇడ్లీ స్టాండ్లో సరిగ్గా 10 నిమిషాలు ఆవిరికి పెడితే మన బియ్యం పిండి ఆవిరి కుడుములు రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.